హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడు మనం మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనం ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి, మనకి జాబ్ లొకేషన్ ఎక్కడ, తర్వాత జాబ్ లొకేషను, మళ్ళీ క్వాలిఫికేషన్ ఏమిటి, మనకి జాబ్లు ఎన్ని ఉన్నాయి, మనకి ఎక్కడికి వెళ్ళాలి, ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళాలనేది టాపిక్లోకి వెళ్దాం. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే మరి కొంతమందికి మేము సపోర్ట్గా ఈ ప్రతిరోజు కూడా ఇంటర్వ్యూలు అనేవి అప్డేట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది, వాళ్ళకి కూడా వెళ్ళటం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? డేట్ వచ్చి 23 డిసెంబర్ 23 నుంచి 28 ఈ 5 days కూడా మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఎప్పుడంటే మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 3 PM వరకు నిర్వహిస్తారన్నమాట. ఈ ఎక్కడనేది మనకి వెన్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ జరిగేది విశాఖపట్నం పరవాడ. ఓకేనా జేఎన్ ఫార్మాసిటీలో ఇక్కడ మన మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడికి వెళ్తే యూనిట్ 4 ఇక్కడికి వెళ్ళినట్టయితే మనకి కన్ఫామ్గా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారు 8187898964, తర్వాత 8712619528 ఈ కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారు. తర్వాత మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మెయిల్ ఐడి TALEN-unit4@metmetro.api.com ఈ మెయిల్ ఐడికి కూడా మన రెజ్యూమ్ కూడా ఫార్వర్డ్ చేసినట్లయితే మనకి జాబ్ ఇంటర్వ్యూలు అనేవి ఎక్కడ నిర్వహిస్తారు ఏంటిదని క్లియర్గా మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చూద్దాం. డేట్ వచ్చి 23 నుంచి డిసెంబర్ 23 నుంచి 28 వరకు ఉంటుంది. టైం వచ్చి 10 AM టు ఈవినింగ్ 3 PM వరకు ఉంటుంది. విశాఖపట్నంలో ఉంటుంది. మెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 4లో మనకి ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. కాంటాక్ట్ నెంబర్లు 2 నెంబర్లు ఉన్నాయి. ఈ 2 నెంబర్లకి మెయిల్ ఐడి కూడా ఉంది. ఈ మెయిల్ ఐడికి కూడా మరి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసినట్లయితే మనకి కన్ఫామ్గా చెప్తారు. పొజిషన్ వచ్చేసి క్వాలిఫికేషను బీఎస్సీ, ఎంఎస్సీ, ఎనీ డిగ్రీ. బీఎస్సీ వాళ్ళకి, ఎంఎస్సీ వాళ్ళకి, ఎనీ డిగ్రీ వాళ్ళకి కూడా ఈ క్వాలిఫికేషన్ ఉంది. ఎక్స్పీరియన్స్ 2 to 7 years ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్స్ ఇన్ ప్రాసెస్ డెవలప్మెంట్. ఫ్రెషర్స్ కూడా ఈ ప్రాసెస్ డెవలప్మెంట్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెంబర్ ఆఫ్ పొజిషన్ వచ్చి 23 ఉన్నాయి. 23 మనకి దీంట్లో జాబులో 23 ఖాళీలు అనేవి ఉన్నాయి. డిపార్ట్మెంట్ వచ్చి క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ ఎగ్జిడెన్స్, వేర్ హౌస్, ప్రాసెస్ డెవలప్మెంట్. మన డిపార్ట్మెంట్ దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి, ఈ జాబ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూలో క్వాలిటీ డెవలప్మెంట్, క్వాలిటీ, తర్వాత క్వాలిటీ కంట్రోల్, క్యూసీ, క్యూఏ, వేర్ హౌస్ వాళ్ళకి, డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఈ జాబ్లు అనేవి ఉంటాయి అన్నమాట. డాక్యుమెంట్స్ వచ్చి అప్డేట్ రెజ్యూమ్. అప్డేట్గా మనకి రెజ్యూమ్ అనేది ఉండాలి. అప్డేట్ రెజ్యూమ్ అనేది తీసుకుని వెళ్ళాలన్నమాట. ఆధార్ కార్డు ఒకటి తీసుకుని వెళ్ళాలి, లేకుంటే పాన్ కార్డు కానీ, వాటర్ ఐడి కానీ ఇటువంటి ఏదైనా మన గవర్నమెంట్ లైసెన్స్ సంబంధించి ప్రతి ఒక్కటి ఏదో ఒకటి తీసుకుని కన్ఫామ్గా ఆధార్ కార్డు అయితే మాత్రం తీసుకెళ్ళాలి. క్వాలిఫికేషన్ ఏదో ఒకటి సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ లెటరు, మీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే మీరు ఏది తీసుకున్నారు, బీఎస్సీ కానీ, ఎంఎస్సీ కానీ, ఎనీ డిగ్రీ ఏదైనా చేసుంటే, ఈ డిగ్రీలు కానీ ఏదైనా చేసుంటే ఆ సర్టిఫికేట్లు అనేవి తీసుకొని రమ్మన్నారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఎక్స్పీరియన్స్ లెటర్ అంటే తెలుసుగా, రిలీవింగ్ లెటర్ కానీ, పే స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంటు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళినట్లయితే వాళ్ళు 3 months కనీసం 3 months అనేది మనం తీసుకుని వెళ్ళినట్లయితే మన ఇవన్నీ చూసి కన్ఫామ్గా వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుంటే వాళ్ళు దీంట్లో కన్ఫామ్గా ఉన్నాయా లేదా అనే దాని గురించి ఉన్నది. ఇదిగో పాంప్లెట్ అనేది ఇలా ఉంది. ఈ పాంప్లెట్ చూసి కూడా ఈ జాబ్లు క్వాలిటీ కంట్రోల్లో 5 jobs ఉన్నాయి, క్వాలిటీ ఎగ్జిడెన్స్లో 5 jobs, వేర్ హౌస్లో 5 jobs, ప్రాసెస్ డెవలప్మెంట్లో 3, మొత్తం 23 jobs ఖాళీగా ఉన్నాయి. ఈ డిగ్రీగా ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు పాంప్లెట్లో. ప్రాసెస్ డెవలప్మెంట్ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి ఉండాలి. వేర్ హౌస్ ఎనీ డిగ్రీ అయిన ఉండొచ్చు. క్వాలిటీ క్యూఏ డిపార్ట్మెంట్లో ఎంఎస్సీ అనలిటికల్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉండాలి. క్వాలిటీ కంట్రోల్కి బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ అనలిటికల్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. డిజిగ్నేషన్ కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ, జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇలాగ పాంప్లెట్ ఉన్నాయి. దీని ప్రకారం మీరు చూసుకొని ఈ జాబ్కి జాబ్ రోల్ కూడా ఇచ్చారు, వాళ్ళు ఏం చేయాలనే దీని గురించి. ఈ జాబ్కి వెళ్ళండి.
ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా మనకి మెట్రోకేమ్లో జాబులు అనేవి ఉన్నాయి. మెట్రోకేమ్ విశాఖపట్నంలో యూనిట్ 4 మనకి మంచి మంచి కంపెనీ, వరల్డ్లో నెంబర్ 1 కంపెనీ. మనం వెళ్ళినట్టయితే మన లైఫ్ అనేది సెటిల్ అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ ఈ విధంగా మీరు జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాగా జాబ్స్ కెరియర్ ఇన్ఫో ఉంటుంది. లాస్ట్లో మీకు ఇక్కడ ఫర్ మోర్ జాబ్ అప్డేట్ వాట్సాప్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మన వాట్సాప్ గ్రూప్లోకి లింక్ అవుతారు. లింక్ చేసినట్టయితే వాట్సాప్ గ్రూప్లో లింక్ అయినట్టయితే ఎవ్రీడే అప్డేట్గా మనకి జాబ్లు అనేవి ఇంకా వేరే జాబ్లు అనేవి ఉంటాయి. ఆ వెబ్సైట్లో మీరు చూసి ఆ ఇంటర్వ్యూకి అనేది మీరు వెళ్ళొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.